సో, జనరల్‌గానే ఇండస్ట్రీ అనంగానే చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. అవునండి. కాస్టింగ్ కౌచెస్ అవును. అని అవును. చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో, హ్మ్. మీ 10 ఇయర్స్ ఆఫ్ జర్నీలో హ్మ్. సో, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అంటే అసోసియేట్‌గా వెళ్ళినప్పుడు కానీ, అవునండి. అండ్ మీరు వర్క్ చేసేటప్పుడు గానీ, అవును. సో, అబ్బాయి అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు. ఇంకా అమ్మాయి అందులో డైరెక్షన్ అనే పాటికి డే అండ్ నైట్ వర్క్ చేయాల్సుంటుంది. అవునండి. వర్క్ టైమింగ్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునవును. సో, అలాంటి టైంలో మీరు ఎలా స్ట్రగుల్ ఫేస్ చేశారు? అంటే ఇప్పుడు నాకు 10 ఇయర్స్‌లో కూడా నేనెక్కడ సినిమా చేయలేదంటే మీరు అర్థం జేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్కోప్ నేనివ్వను. హ్మ్. అంటే నా కంఫర్ట్‌లోనే నేను చేస్తానండి. నాకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుంటాను. అందులోనే నేను వర్క్ చేసుకుంటాను. ఆహ్, అంటే ఏదైనా నాకు కొంచెం తేడా అనిపించినా నేను కనీసం చెప్పనండి. సైడ్ అయిపోయి ఎళ్ళిపోతాను. అలాగా అంటే టు బీ ఫ్రాంక్ నాకైతే అంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏం లేవండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెళ్ళి అప్రోచ్ అయ్యేటప్పుడే మనకి అర్థమవుతది. నేనక్కడే ఆగిపోతాను. ఏదన్నా కొంచెం తేడా అనిపిస్తే. ఆహ్, నా విషయంలో నాకు జరిగిందేంటంటే, అమ్మాయిని నమ్మి ఒక 3,00,00,000 ఎలా పెట్టాలి? 4,00,00,000 ఎలా పెట్టాలి? అలా ఆలోచించారే తప్పితే బ్యాడ్‌గా అయితే నాకంత ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు.